ఏందో ఏమో కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే జనానికి ఇంత కూడా రెస్పెక్ట్ లేకుండా పోతుంది. రేవంత్ పేరు తీస్తే చాలు కాలేజీల్లో సీనియర్స్ కంటే ఘోరంగా ర్యాగింగ్ చేస్తున్నారు. రేవంత్ ముఖ్యమంత్రి అన్న ఆలోచన కూడా లేదు. గుంపు మేస్త్రి అంటే అందరికీ మజాకైపోతుంది. గ్యారంటీలు పూర్తి చేశాడని, ఇస్తానన్న హామీలు అన్నీ ఇచ్చాడంటూ ప్రజలు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. సభలు సమావేశాలకు పోతే గుర్తింపు ఎటూ లేదు. తెలంగాణ సీఎం ఎవరంటే ఎవరెవరి పేర్లో చదువుతున్నారు. పరిపాలన చేతగాక అసమర్థ సీఎం అని అందరూ అనుకుంటుంటే తనను గుర్తించడం లేదన్న బాధ పాపం రేవంత్ ని వెంటాడుతున్నట్టుంది. అందుకే గుర్తింపు కోసం గుంపు మేస్త్రి పడుతున్న తంటాలు అన్నీ ఇన్ని కావు. పది మందిలో కూర్చుంటే పట్టించుకునేవారు లేరు. హైట్ చూద్దామా, అంతంత మాత్రమే. పాలన మీద పట్టు చూద్దామా, అది నీచాతి నీచమే. ఓ సమయం సందర్భం లేకుండా తెలంగాణ పరువును తీస్తూ మరింత పలచన అవుతున్న రేవంత్ ఇప్పుడు తనకు తాను సీఎంగా ప్రమోట్ చేసుకునేందుకు 10 మందిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండేందుకు పడుతున్న బాధలు ఎన్నో. తాజాగా టాలీవుడ్ నిర్మాతలు, దర్శకుల బృందం రేవంత్తో భేటీ అయింది. అక్కడే గుంపు మేస్త్రి ఓ ఆలోచన తట్టినట్టుంది. అందరితో కలిసి కూర్చుంటే ఎటూ గుర్తింపు రావడం లేదని తాను మధ్యలో కూర్చొని నిర్మాతలు, దర్శకులను రెండు పక్కలా కూర్చోబెట్టుకున్నాడు. ఇక రేవంత్ ని సీఎంగా గుర్తు పట్టకపోవడం, గుర్తు పెట్టుకొని పేరు పిలవకపోవడం కొత్తేమీ కాదు. పుష్ప సినిమా ఫంక్షన్లో అల్లు అర్జున్ తెలంగాణ సీఎం పేరు గుర్తురాక తడబడించాడు. చివరకు రేవంత్ రెడ్డి పేరు గుర్తురాక వదిలేశాడు. చివరకు ఏమైంది? రేవంత్ కు అదొక్కటే కాలింది, అంతే. సంధ్య థియేటర్లో తొక్కిసాట ఘటనను తెరపైకి తెచ్చాడు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయించాడు. అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగాడు. చివరకు సినిమా పెద్దల రాయబారంతో వివాదం సద్దుమణిగింది. అది వేరే విషయం. కానీ తన ప్రసంగంలో రేవంత్ పేరును అల్లు అర్జున్ మర్చిపోవడం వల్లనే ఈ ఘర్షణని ప్రచారం మాత్రం బీభత్సంగా వైరల్ అయింది. అంతెందుకు, అప్పట్లో ఓసారి హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలోకి రేవంత్ రెడ్డి ప్రవేశించగానే తెలంగాణ సీఎం కిరణ్ కుమార్ కు స్వాగతమంటూ వేదికపై ఉన్న యాంకర్ ఆహ్వానించారు. పేరు మర్చిపోవడం, తప్పుగా పలకడం మహాపథమే కాదు. ఇది మొదటిసారి కాదు. కాకపోతే అనుకోని సంఘటనకు గుంపు మేస్త్రి ముఠాకు గుబులు మొదలైంది. ఎన్ని విధాలుగా సీఎంగా ప్రమోట్ చేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదన్న బాధ వేధించసాగింది. మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టు ఒకవైపు యాంకర్ సీఎం పేరు మర్చిపోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే, వేదికపైకి రేవంత్ వస్తుంటే అప్పటికే వేదికపై కూర్చున్న మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్, పొంగులేటి అలానే కూర్చొని ఉన్నారు. ఒకవైపు తెలుగు సభల వీడియో, మరోవైపు సీఎం వస్తున్న మంత్రులు అలానే కూర్చున్న వీడియో, ఈ రెండు వైరల్ కావడంతో గుంపు మేస్త్రి గ్యాంగ్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. నెల రోజుల తర్వాత మాత్రమే సీఎంగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్రావు పేరు కూడా మర్చిపోరు. కానీ ఏడాదిన్నరకు పైగా తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి పేరు గుర్తుకు రాకపోవడంపై రేవంత్ బ్యాచ్ ఎన్ని చేయాలో అన్ని చేస్తూనే ఉంది. ఇంకా సభా వేదికల మీద ఎక్కి మైకు ముందు నోరేసుకొని ఇదే రేవంత్ ఎన్ని వాగాడు. కేసీఆర్ పేరు అంటూ ఎన్నెన్ని ప్రగల్భాలు పలికాడు. కానీ తన పేరే సీఎంగా గుర్తు రాకపోవడం నిజంగా రేవంత్ కు బాధాకరమే. అది ఆయనకే కాదు, తెలంగాణకే అవమానం. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చి 20 నెలలు అవుతున్నా సంక్షేమ పథకాలే కాదు, తెలంగాణ పేరెత్తిన కేసీఆర్ పేరే గుర్తుకు వస్తుంది. రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాల పేరు వినగానే కేసీఆర్ మదిలో మెదులుతారు. కానీ రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే ప్రజలందరూ
సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేసినట్టు ర్యాగింగ్ చేస్తున్నారు. చాలా చులకనగా తీసి పారేస్తున్నారు. అంతే కదా మరి, దేశం గాంధీని గుర్తుంచుకుంటుంది, గాడ్సేని గుర్తుంచుకుంటుంది. తెలంగాణ కూడా రేవంత్ రెడ్డిని బాగానే గుర్తుపెట్టుకుంటుంది. కాకపోతే సీఎంగా కాదు, ఒక విధ్వంస పాలకుడిగా.